వచ్చేసా బాగున్నారా? బాగున్నాడు ఏంటంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. రాగానే ఇక్కడ ఈ ఊరు నీళ్ళు తాగా ఒక తెలియని పవర్ వచ్చేసింది. ఈ ఊరి పేరు ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఐఎమ్ ఇన్ పవర్ఫుల్ జమ్మికుంట. ఒక క్రేజీ ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి క్రేజీగా ఆన్సర్లు ఇవ్వండి. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, నాకంటే మేధావి ప్రపంచంలో లేడు అని మీకు మీరే ఎప్పుడు అనుకుంటారు? మా ఆయన పర్సులోకి వెళ్ళి డబ్బులు దొంగతనం చేసి షాపింగ్ చేసినప్పుడు. ఆ చీర కట్టు, ఆ బొట్టు, నగలు అంతా చక్కగా దొంగతనం చేస్తాము. మావారే కాబట్టి జేబులోకి వెళ్ళి తీయడం తప్పులేదు కదా, వేరే దగ్గర చేయను. మా అప్పుడప్పుడు దీని బదులు మీ ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం డబ్బులు ఇస్తే నేను కొనుక్కుంటాను. మైక్ ఇవ్వండి. మాది ఫర్టిలైజర్ షాపు. మా పిండి బస్తాలు ఉంటాయి. మా ఆయన 1400కి అమ్ము అంటే నేను 1600కి అమ్మి 1000 రూపాయలు తనకిచ్చి నేను మేధావని నిరూపించు. మోసం చేస్తున్నారమ్మా మీరు. మేధావని నిరూపించుకోవడానికి. నువ్వు మేధావని నిరూపించుకోవడానికి పేదల డబ్బు తింటావా? అందరికి ఎవరికో ఒకరికే ఇస్తా. అట్లా మధ్యలో క్లాసులు సబ్ క్లాసులు పెట్టావా? షాపింగ్ చేసి 1000 రూపాయల శారీ తీసుకెళ్లి మా ఆయన దగ్గరికి వెళ్ళి 2000 ఒప్పించి 1000 రూపాయలు తీసుకోవడం మేధావంతురాలని ఫీల్ అవుతా. అవును, మా మగాళ్ళకు కూడా నీ అమ్మాయి ఇచ్చేస్తే పోతుందా? తీసుకో. మా ఆయన అయితే ఏ ప్రోగ్రామ్ చూడడు, కానీ నేనైతే 12 అయ్యేసరికి మీ ప్రోగ్రామ్ ఎట్లయినా చూపిస్తా. ఆయనకు చూపిస్తారు. చూసి మస్తు నవ్వుకుంటాడు. అది చూసి నేను నవ్వుకుంటా. ఎందుకంటే ఎక్కువ నవ్వాడు ఆయన. ఏది ప్రోగ్రామ్ చూడడు, క్రికెట్ తప్పించి. మీ ప్రోగ్రామ్ అయితే దగ్గర ఉండి చూపిస్తా. ఏం పేరు ఆయన పేరు? గంగాధర్, గంగాధర్ మెర్లపాలెం. సరే ఆంధ్ర. ఆంధ్రాలో నివసిస్తున్నా పాపం నా ప్రోగ్రామ్ చూసుకుంటూ నవ్వుకుంటున్నా మా గంగాధర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గంగాధర్ అన్న మేము ఇక్కడే ఉంటాం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. డబ్బాలు తీసుకురండి రా. సో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లో 4 డబ్బాలు ఉన్నాయి. ఆ 4 డబ్బాల్లో ఒక డబ్బాలో 500 రూపాయల కట్ట, ఇంకో డబ్బాలో 200, ఇంకో డబ్బాలో 100 రూపాయలు, ఇంకో డబ్బాల కొత్తిమీర కట్ట. 500 రూపాయల కట్ట డబ్బా తెచ్చుకున్నారు అనుకోండి. నేను ఆ డబ్బులు తీసుకొని మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. చిరంజీవి గారు నటించిన సినిమా పేర్లు అని. ఖైదీ నంబర్ 150, ముఠా మేస్త్రి, జై చిరంజీవి, ఇట్లా చెప్తూ పోతుంటే నేను అంత డబ్బులు ఇస్తూ ఉంటా. మీరు ఎంత డబ్బు అంతా అంత డబ్బు సంపాదించవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఎవరిని పిలుద్దాం అంటే, పొద్దున్నే మీ అత్తగారితో గొడవ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది చేయతండి. చూరా, ఫోన్ తీసుకుని రా. అత్తమ్మ అని ఉన్నది. వెరీ గుడ్. ఎందుకు గొడవ పడ్డారండి అత్తగారితోని? ఇవాళ ఖరీదుకి వెళ్ళాను నిన్న నైట్. హైదరాబాద్కి వెళ్ళాను. నైట్ 1 అయింది. ఇప్పుడు 1 అవసరమా అనే ప్రోగ్రామ్ కి గిరాయికి వస్తుంది, సీజన్ కదా అని అంది. ఓ షాపా మీది? అవునండి. అప్పుడు నువ్వేమన్నావు? ఒక్కసారి పోయేస్తాను, నేను రవిని రియల్ గా చూడలేదు కదా, అత్తమ్మ అందరు వస్తున్నారు నేను వెళ్తాను. డిస్కషన్ గొడవ ఎప్పుడైంది? గొడవ అంటే ఇదే, అబ్బా నేను వెళ్ళా అన్నది, అత్తయ్య వెళ్ళమన్న, వద్దు అన్నది, నేను వెళ్తా అన్న, అంతే. ఇక మళ్ళీ మాట్లాడదు, సైలెంట్ గా ఉంటది, అంతే, ఏం మాట్లాడదు. సరే ఇప్పుడు కూడా కాల్ చేసింది. అట్లా చేసినావు నువ్వు అత్తని. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే, అత్తగారికి ఫోన్ చేయి. ఆ డబ్బా తీసుకెళ్ళి రౌండ్ ఆడాలంటే అత్తగారికి ఫోన్ చేసి, అత్తమ్మ పొద్దున చిన్నగా మనం చిన్న గొడవ అయింది కదా, నువ్వు వద్దన్నావు, నేను పోతున్నా అన్న, సారీ అత్తమ్మ, నీకు తెలుసు కదా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నావు, ఐ లవ్ యూ అని చెప్పాలి మీ అత్తకి. పక్కన నవ్వొద్దు, ఆమెకు డౌట్ వస్తుంది. ఇది ఓపెన్ చేయి. అత్తమ్మ, ఓ అత్తమ్మ. అత్తమ్మనితో ఇలా పొద్దున్న గొడవ పెట్టుకున్నా కదా, ఎందుకు వెళ్తున్నావు షాప్ కంటే సేపు అయినాక వెళ్ళి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు షోకు అని పెట్టుకున్నానా? హలో, దాని తర్వాత ఏం చెప్పు పెట్టుకున్నా ఒకసారి చెప్పండి. కాదు, పెట్టుకోమని చెప్పాలా, పెట్టుకోలేదని చెప్పాలా, ఏం చెప్పాలి? దొరికిపోయింది డైరెక్ట్. అత్తమ్మా నువ్వు తోపు. ఈమె అడుగుతుంటే పెట్టుకోమని చెప్పాలా, పెట్టుకోలేదని చెప్పాలా చెప్పు అని అంట. హలో అత్తమ్మ, ఐ లవ్ యూ, నీతో ఎప్పుడు గొడవ పెట్టుకోను, ఓకేనా?
ఐ లవ్ యూ ఆమెతో చెప్పించుకో. నువ్వు కూడా నాకు ఐ లవ్ యూ అని చెప్పు. ఇప్పుడు ఒక్కసారి మీ కోడలికి ఐ లవ్ యూ అంటే చెప్పవా? మంచిగా ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు. ఏమనంటే నాయనమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అసలు కూడా హలో అత్తమ్మ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. ఏదో మన సావు భరించలేక నా డబ్బాలో నీకు నచ్చిన డబ్బా తీసుకురండి. డైరెక్ట్ 500 రూపాయలు 10,000 నువ్వు గెలుచుకోవచ్చు. కానీ ఒక బజర్ ఉంటది. ఆ బజర్ వచ్చిందా ఎంత డబ్బులు గెలుచుకున్నావు ఆడికే ఆఫ్. నువ్వు టైం ఎక్కువ తీసుకుంటే ఆన్సర్ చెప్పేటప్పుడు ఆ బజర్ వస్తుంది. గ్యాప్ ఇవ్వకుండా ఫటాఫట్ చెప్పాలి. 3 అక్షరాలు ఉన్న తెలుగు పండగల పేర్లు. దసరా. దసరా. వెరీ గుడ్. ఫాస్ట్ గా చెప్తుండాలా టైం. సంక్రాంతి. సంక్రాంతి. ఆ మధ్యలో సున్నాన్ని పట్టించుకోం కాబట్టి వెరీ గుడ్. ఉగాది. అది టైం ఎక్కువ తీసుకుంటున్నావు. 5 4 3 2 1 మూడే చెప్పారు. 1500 రూపీస్. ఓకే. పొద్దున్నే ఉప్మా విత్ జీడిపప్పు తిన్న వాళ్ళు చేయొద్దండి. మీ ఆయనకు ఫోన్ చేసి ఏం తిన్నాడో అనుకుందాం ఫస్ట్. సౌజన్య. ఏం చేస్తుంటారు సౌజన్య గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అంతే ఉప్మా తిన్నారా? అలా జీడిపప్పు వేసుకున్నారా? వెరీ గుడ్. సో మీ ఆయన్ని అడిగి అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. ఆట ఎవరైనా స్వీట్ ఆట. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం. హలో మేడం. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఆడవాళ్ళు బేసిక్ గా అబద్ధాలు చెప్పరు. వంట విషయంలో అస్సలు చెప్పరు. నిజం చెప్పండి. ఉప్మా అండ్ జీడిపప్పు తిన్నారు కాబట్టి నిజమే చెప్తున్నారు అనుకుందాం. 3 బాక్సులు ఉన్నాయి కాబట్టి ఉప్మా తిన్నారు కాబట్టి బలంగా ఆలోచించి 200 రూపాయల నోట్లు తీసుకురండి. ఓకే వెళ్ళండి, బయలుదేరండి. టాడా టాడా. 200. వావ్. క్వశ్చన్ చాలా సింపుల్. సినిమాకి సంబంధించి అడుగుతున్నా. హీరోలుగా చేసి దాని తర్వాత విలన్ పాత్రలు కూడా పోషించిన మన తెలుగు యాక్టర్ల పేర్లు చెప్పండి. అంతే చాలా. జగపతి బాబు. రైట్ ఆన్సర్. రానా. 5 4 3 2 1 టైమ్. హీరో శ్రీకాంత్ గారు. చాలా ఈజీ. ఆయన్నే ఫస్ట్. జగపతి బాబు గారు తర్వాత ఆయన్నే వస్తారు. మోహన్ బాబు గారు గుర్తు వస్తారు. మోహన్ బాబు గారు ఆల్ టైమ్ సూపర్. హీరోగా చేసి దాని తర్వాత విలన్ పాత్రలు, విలన్ లాగా చేసి దాని తర్వాత ఎన్నో హీరో చేశారు. ప్రకాష్ రాజ్ గారిని మనం మర్చిపోలేము. వన్ ఆఫ్ ది వర్సటైల్ యాక్టర్స్. ఎంతమంది ఉన్నారు, మీకు అంత టైం ఇచ్చినా ఆయన రాలేదు. బట్ ఓకే, రేపు కూడా బలంగా ఉప్మా జీడిపప్పు తినండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇప్పుడు ఇద్దరు కావాలి నాకు. ఇద్దరు యూత్. నానా మెరూన్. మీ అదృష్టం ఎలా ఉంటే అలా. ఎవరికి ఖాళీ వస్తే ఎవరు గెలుస్తారో చూద్దాం. వెళ్ళండి, సేమ్ టైం ఆ డబ్బా తీసుకొని వచ్చేయండి. నీ ముఖమే చూసుకున్నావు. జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. ఈ డబ్బా తీసుకెళ్లి పోపుల డబ్బాలాగా వాడుకో. గుడ్ నాన్న. గాడ్ బ్లెస్. 100 రూపాయల కట్టొచ్చింద్ర. మీ ఇంట్లో మీ నాన్నగారు ఖచ్చితంగా దేనికో దానికి బ్యాంక్ లో నుంచి లోన్ తీసుకుండొచ్చు కదా. ఇంట్రెస్ట్ కడుతూ ఉంటాడు కదా. అలా బ్యాంక్ లో వేటికి మనము లోన్స్ తీసుకోగలుగుతాము. ఓకే, దేనికి లోన్స్ తీసుకోవచ్చు మనం. వెహికల్స్. కార్ లోన్, వెహికల్ లోన్. వెరీ గుడ్. గోల్డ్. వెరీ గుడ్. హౌస్. ఎస్, హౌస్. ఎడ్యుకేషన్ లోన్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడన్నా బయటికి పోదాం అనుకుంటున్నావా? ఇండియా బయటికి
పోదాం అనుకుంటున్నా. వెరీ గుడ్ నాన్న, వెళ్ళు. 1 2 3 4 5. థ్యాంక్ యూ నాన్న. అబ్రాడ్ స్టడీ చేయాలంటే లోన్ తీసుకుంటున్నారు నాన్న చాలా మంది. ఎడ్యుకేషన్ అని చెప్పాను కదా. అది ఇక్కడ ఎడ్యుకేషన్, నీకు అబ్రాడ్ లో ఎడ్యుకేషన్, దానికి కూడా లోన్ ఉంటుంది. ఇప్పుడు సింగింగ్, డాన్సింగ్, డైలాగ్ చెప్పడం, కవితలు చెప్పడం ఇలాంటి టాలెంట్ ఏమైనా ఉంటే ఆహా అందమైన చారి రండి మేడం. మేడం మీ పేరు? నా పేరు నవ్య అండి. డైలాగ్ చెప్తా అంటున్నారు. డైలాగ్ చెప్పండి, డైలాగ్ చెప్పండి. ఎవడు పడితే వాడు రావడానికి, ఎవడు పడితే వాడు పోవడానికి, ఇదేమన్నా పశువుల దొడ్డ, ఆడవాళ్ళ అడ్డా. ఈ డైలాగ్ ను నేను కొన్ని నవరసాలలో చెప్దాం అనుకుంటున్నాను. నవరసాలలో చెప్తారు. ఫస్ట్ వచ్చేసి హాస్యం. అందరికి నవ్వు రావాలి. అందరికి వస్తుంది. మీకు వచ్చినా రాకపోయినా అవతల వాళ్ళకి రావాలి. వచ్చినా రాకుండా నవ్వండి. ఇదేంది మళ్ళా? ఎవడు పడితే వాడు రావడానికి, ఎవడు పడితే వాడు పోవడానికి, ఇదేమైనా పశువుల దొడ్డ, ఆడవాళ్ళ అడ్డ. ఇది హాస్యం కాదు, బీభత్సం. హాస్యం ఎట్లుంటే బీభత్సం ఎలా ఉంటుంది? బీభత్సం. ఎవడు పడితే వాడు రావడానికి, ఇదేమన్నా పశువుల దొడ్డ, ఆడవాళ్ళ అడ్డ. అమ్మా ఇది హాస్యం, నేను అడిగింది బీభత్సం. అదే ఇది కంబైన్ చేసుకో, ఎడిటింగ్ లో మార్చుకోండి. నాకు ఇచ్చారా సౌకర్యం? కరోనా రసం పండించండి. మీ పర్ఫార్మెన్స్ చూసి మాకు ఏడుపు రావాలి. అప్పటి నుంచి వస్తుంది అనుకోండి, ఇది చూసి ఇంకా రావాలి. ఎవడు పడితే వాడు రావడానికి, ఎవడు పడితే వాడు పోవడానికి, ఇదేమన్నా పశువుల దొడ్డ. ఇది రౌద్రం అంటే మన బాలయ్య బాబు గారు గుర్తురావాలి. ఆ రౌద్రం అట్లుంటది. ఓకేనా? రెడీ 3 2 1 యాక్షన్. ఎవడు పడితే వాడు రావడానికి, ఎవడు పడితే వాడు పోవడానికి, ఇదేమన్నా పశువుల దొడ్డ, ఆడవాళ్ళ అడ్డ. ఓకే, వెరీ గుడ్ అమ్మా. నవరసాలు చాలా టఫ్, అలాంటిది మీరు ధైర్యంగా చేస్తున్నారు చూడండి. అక్కడే అంటామండి మీకు జోహార్లని. లక్కీబోర్డు తీసుకురండి రా. 20 సెకండ్ల టైం ఇస్తా. ఈ బాల్ ఎక్కడ ఆగితే అంత డబ్బులు మీకు ఇస్తా. వెనకకెళ్ళిందా తిరిగి రాదు బాల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంగ్రాచులేషన్స్, 1000 రూపాయలు. థ్యాంక్ యూ. ఇప్పుడు సింగింగ్ పర్ఫార్మెన్స్. మీ పేరమ్మా? నా పేరు కవిత. కవిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సింగింగ్ ప్యాషనా లేకపోతే ఇంట్రెస్ట్? ఏదన్నా మీకు ఇష్టం ఉన్న పాట ఫుల్ ఫ్లెజ్డ్ గా పాడే. మాస్టారు మాస్టారు నా మనసుని గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. వెరీ గుడ్. 20 seconds time. 3 2 1 go. 500. That was very quick. Congratulations. 500 rupees. Next variety. Enter the dragon. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నా సార్. ఏం చేస్తుంటారు మేడం? టీచర్. టీచర్ అయితే డాన్సా, సింగింగా? డైలాగ్ చెప్తా. రెడీ. అది నవరసాలు మళ్ళీ? లేదు లేదు, నార్మల్ రసమే. నార్మల్ రసం చేసేయండి. ఫస్ట్ డైలాగ్ చెప్తా, తర్వాత నేను చేంజ్ చేసి చెప్తా. అప్పటి వరకు బతుకుంటే నేను. చెప్పండి అయితే. ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. సూపర్ డైలాగ్. ఇది డైలాగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది నార్మల్ రసం. ఎవరు చేస్తే ఆడవాళ్ళు మీకు జోహార్లు, ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది వాడే రవిగాడు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది నార్మల్ డైలాగ్. ఆడవాళ్ళని తీసేస్తే కూరల్లో కారం వేస్తా. ఆడవాళ్ళని తీసేస్తే కూరలో కారం వేస్తా. ఆడవాళ్ళు అని తక్కువ చేస్తే కూరల్లో కారం వేస్తా. ఆడవాళ్ళని తక్కువ చేస్తే వంటలో ఎలుకల మందు కలుపుతా అని చెప్తా. రండి ఆడేద్దాం. 20 seconds. Your time starts now.
3, 2, 1. Time is. చాలా బాగా డైలాగులు చెప్పారు కాబట్టి 500 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా మీ పేరు? అమూల్య. అమూల్య ఏం చేస్తుంటావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఏంటి డాన్సా? ఏ టైప్ లో రివెంజ్? డాన్స్ డైరెక్ట్ గా ఉంటదా? అంత బాగుంటదా? ఓకే ఆల్రైట్ మ్యూజిక్. వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా సిగ్గులే గున్నా పెట్టి గున్నా గున్నా వస్తావా ముద్దులే పట్టం కట్టి ధన ధన ఇస్తావా వస్తావా 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 రమణ చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా. సూపర్ అన్న, లవ్లీ ఎనర్జీ, బాగా డాన్స్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. 500 రూపీస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్, గేమ్ రౌండ్. ఇక్కడ ఫుల్ ఎనర్జెటిక్ గా ఈ పోటీని చాలా సీరియస్ తీసుకొని ఎవరు వాళ్ళ టీం ని గెలిపిస్తారో చూద్దాం. ముందైతే సంధ్యకు మై నేమ్ ఈస్ మెర్లా కనకదుర్గ. ఇంటి పేర్లు పాడుండా. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మంచి ఉద్యోగం. అయ్యో నేను ఒకటి చెప్తా. చెప్పు. మా జమ్మగుంటకి ఇంత వెలుగు వచ్చిందంటే ఎందుకు చెప్పండి? ఇవాళ సూర్యుడు వెలిగించినట్టు మీరే, అందుకే ఎంత వెలుగు వచ్చింది. చెల్లమ్మ చెల్లమ్మ అనండి. ఎవరిని? నన్ను. ఎక్కడ ఆంధ్ర అనేది? ఆత్రేయపురం పూతరేకులు. నేను అక్కడ పోయినా, అక్కడ బానే ఉన్నారు కదా అందరూ. నేను ఇక్కడ ఉంటున్నా కదా తెలంగాణలో. ఇక్కడ ఉన్నాను. చెల్లమ్మ. అక్కయా. తమ్ముడు. అక్కయా. తమ్ముడు. అక్కయా. తమ్ముడు. బండి పంపిస్తారు, ఎర్రగడ్డకి తీసుకెళ్తారు మన ఇద్దరిని డైరెక్ట్. ఫైనల్ రౌండ్. ఇవి ఉన్నాయి కదా, దీంట్లో ఈ బ్యాగ్ ఇట్లా వేసుకోవాలి. జంప్ చేస్తుంటే 2 కాళ్ళతోనే ఆ ప్రతి రింగ్ లో చిగు ఇట్లా వేయాలి. ఆడికి వెళ్ళిన తర్వాత 2 కాళ్ళతోనే ఆ బెలూన్ ని పగలగొట్టాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బెలూన్లు పగలగొడతారో వాళ్ళకే జమ్మికుంటల 10 ఎకరాల భూమి రాసిస్తున్నాం. రెడీ? 3, 2, 1 మ్యూజిక్. ఎన్ని టోటల్ గా? 1, 2, 3, 4, 5. 5 పగలు కొట్టిర్రు, మనం 6 పగలు కొట్టాలి. ఓకే, 3, 2, 1 మ్యూజిక్. బొట్టులాగా కుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. మల్లె పూల
గుచ్చుకుంటా చుట్టా ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట కన్నే కొట్టిందే నా రంగులతో పట్ట సుబద్దలైపోయే లిప్పుకున్న లో సుబద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు బాక్స్ బద్దలైపోయే పోయే అర్రె నింగిలోని చుక్కలన్నీ తెంపి నీ చేతిలోకి వెన్నెలంతా పంపి నీ మీద నాకు ఇష్టమెంతో డప్పు కొట్టి చెప్పుకుంటా అడ్డమొస్తే నన్ను నేను చంపే మీరు 6 పగలు కొట్టారు కానీ గేమ్ రూల్ లో సింపుల్ గా ఈ బ్యాట్ నుంచి ఈ బ్యాట్ కి వెళ్ళేటప్పుడు హైట్ హైట్ అని చెప్తున్నాం మీరేమో మొత్తానికి మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేదు కాబట్టి ఒకటి ఎక్కువ వేసినా అందులోకి -3 చేస్తున్నాం 6లకి -3 చేస్తే మీ స్కోర్ 3 రౌండ్ విన్నర్స్ మీరు కంగ్రాచులేషన్స్ 3000 రూపాయలు చెమ్మికుంటా ఈ పేరు గుర్తుపెట్టుకోండి టాలెంట్ కి మారు పేరు ప్రతి ఎపిసోడ్ ఇలానే ఉంటది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు